ప్రపంచం మొత్తం ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంది. ఏఐ, ఎలక్ట్రికల్ కార్లు, ఫైటర్ జెట్స్, చిప్స్, సూపర్ కంప్యూటర్స్. కానీ ఇవన్నీ నడవడానికి కావాల్సిన మూల ధాతువులు ఒక దేశం చేతిలో బందీలయ్యాయని మాత్రం ఆలస్యంగా గ్రహిస్తుంది. ఒకప్పుడు ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకనామీ అన్నారు, హెలే హోల్ అన్నారు, పాకిస్తాన్ ను నెత్తిన పెట్టుకున్నారు, వాళ్ళ ఆర్మీ చీఫ్లతో చేతులు కలిపారు, ఇండియాను ప్రపంచం ముందు చిన్న చూపు చూశారు. కానీ ఈ రోజు అదే అమెరికా 4 రోజుల పాటు భారత్ తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు జరిగింది ఇదంతా? చైనా ఒక్క దెబ్బకు ప్రపంచ టెక్నాలజీ గొంతు పట్టుకుంది కాబట్టి. మొన్నటి వరకు డెడ్ ఎకనామీ అంటూ వెక్కిరించిన దేశం దగ్గరికే ఇప్పుడు గతి లేక పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న, మీ దగ్గర డబ్బు ఉంది కదా, మీ దగ్గర టెక్నాలజీ ఉంది కదా, మీ దగ్గర మిలిటరీ పవర్ ఉంది కదా, మరి ఈ హెల్ హోల్ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? అంటే క్వాడ్ మీటింగ్ అకస్మాత్తుగా ఎందుకు యాక్టివ్ అయింది అనుకుంటున్నారు? చైనాకు ఆల్టర్నేటివ్ తయారు చేయాల్సిందే కాబట్టి. ఆస్ట్రేలియా దగ్గర మైన్స్ ఉన్నాయి, జపాన్ దగ్గర హై ఎండ్ టెక్నాలజీ ఉంది, అమెరికా దగ్గర డబ్బు ఉంది. కానీ అంతకంటే బలమైన ఈ మూడిటి భారీ స్థాయిలో ప్రాసెస్ చేసే స్కేల్ ఎవరి దగ్గర ఉంది? అదే మేరా భారత్. ఇంకా అసలు ఐరనీ ఏంటో తెలుసా? రేర్ ఎర్త్ ను ప్రాసెస్ చేయడం అంటే భారీ కాలుష్యం, రసాయన వ్యర్థాలు, పర్యావరణ నష్టం. అమెరికా తన నేల మీద ఆ పొల్యూషన్ కోరుకోవడం లేదు, జపాన్ తన ఎన్విరాన్మెంట్ పాడు చేసుకోవడం ఇష్టం లేదు, కానీ వాళ్ళ టెక్నాలజీ మాత్రం ఆగకూడదు. అందుకే వాళ్ళు ఇప్పుడు రిస్క్ మాది, లేబర్ మాది, పొల్యూషన్ మాది, ఫ్యాక్టరీలు మావి, లాభాలు మాత్రం గ్లోబల్ పవర్స్ కి అని చెప్తున్నారు. ఏ హెల్ హోల్ ని వెక్కిరించారో ఇప్పుడు అదే దేశాన్ని తమ సప్లై చైన్ ప్రాణవాయువుగా చూస్తున్నారు. ఇండియా ఇప్పుడు సప్లై చైన్ పవర్, ప్రాసెసింగ్ పవర్, కార్మిక శక్తి, జియో పొలిటికల్ బ్యాలెన్స్ పవర్. మొన్నటి వరకు ఇండియా లేకపోయినా ప్రపంచం నడుస్తుంది అనుకున్నారు. కానీ ఈ రోజు చైనాకు ఎదురు నిలబడాలంటే ఇండియా తప్ప మరో దారి కనిపించడం లేదు అంటున్నారు. మొన్న డెడ్ ఎకనామీ అని ఎక్కిరించిన దేశం ముందు ఈ రోజు ప్రపంచ సూపర్ పవర్స్ క్యూలో నిలబడుతున్నాయి.